ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. వయనాడ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. అమెరికాలో మరో యూనివర్సిటీలో సీఎం రేవంత్ ఒప్పందం. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. ప్రకృతి సృష్టించిన బీభత్స కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండచర్యలు వెగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరి మట్టం, ముండక్కైతో పాటు చురుమాల ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువుల శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడుల వెలువ కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు మొత్తం 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతుంది. యుఎస్లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని, దానిపై తగిన నిర్ణయం తీసుకుంటానని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు దురదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయంలో భద్రత నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో తనిఖీలు, భద్రత పట్ల ప్రయాణికులు సైతం అవగాహన కలిగి ఉండి సిబ్బందికి సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. గతంలో కూడా చూసాం, ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో, బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ, ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ఏవేవి పాటించాలి. అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ, వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ, ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది. దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరపున మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామని, మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా 80 కోట్ల ట్రీస్ని ప్లాన్ చేయాలి, చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను, చెట్టుని నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని, ఒక మంచి సందర్భాన్ని మీరందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు. కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి జైల్లో వేసిన తీరును ఎవరు మర్చిపోరు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్తో జరగబోయేది యుద్ధమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైనా బీజేపీ తాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో
నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, జల్ జీవన్ మిషన్. అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది మండలానికి 2 పంపండి, ఏవైనా కేసులు అయితే నేను చూసుకుంటా, ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి, నేను మనుషుల్ని పంపిస్తా. ఇది ఓ పబ్లిక్ మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలు. ఆ హామీతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడిని అత్యంత కిరాతకంగా హత్య. ఇలా మీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే మాటలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చంద్రబాబు మండలంలో నింపితే వాళ్ళకే అర్థమవుతుంది తిరగకూడదు స్వామి. ఒకవేళ మీకు సాధకాలు చెప్పండి, నేను పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని గ్రామ సర్పంచులు గౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా 3 రంగుల జెండా ఎగరవేసే సమయం వచ్చింది. ఎందుకంటారా? ఏమి ఇంతకాలం ఆనందంగా గౌరవంగా జెండా ఎగరవేయలేరా అంటారా? ఆగస్టు 15కు జనవరి 26కు చేశారు. ఆ జెండా పండుగకు అయిన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంతో ఇచ్చేదో తెలుసా? 100 రూపాయలు, పెద్ద పంచాయతీ 250 రూపాయలు. 34 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ఈ మొత్తాలను ఏడాది జనవరి 26కు రిపబ్లిక్ డే వరకు ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చులకు ఎంతో కొంత సర్పంచుల జేబు నుంచో అప్పో సొప్పో చేసి కానిచ్చేవారు. అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. గ్రామాల గురించి, గ్రామ బాగోల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంతో సానుకూలంగా మొదలవుతాయని ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో గ్రామాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర అదృష్టం. దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చుల కోసం ఎంతో కొంత సర్పంచుల జోబు నుంచో అప్పో సొప్పో చేసి కానిచ్చేవారు. అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలాగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. గ్రామాల గురించి, గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంత సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇదొక మచ్చుతునక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పనిచేయాలి, ప్రజలకు సేవలు అందించాలి, గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి. పంచాయతీలు అతనికి గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గ్రామాలకి ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే
జెండా పండుగ నడుస్తుంది. ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఊరంతా ఆ వేడుకలో భాగమై మన మువ్వన్నెల జెండాకు వందనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. కొద్ది రోజుల కిందట సర్పంచులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే పంచాయతీలో ఆగస్టు 15 వయనాడ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. అమెరికాలో మరో యూనివర్సిటీలో సీఎం రేవంత్ ఒప్పందం. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.